ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కేవలం ఆకర్షణ గురించి కాదు. అది ఒక నిరీక్షణ మరియు ఆరాధన గురించి. ప్రేమలో మాటల కంటే మౌనానికి ఎక్కువ శక్తి ఉంటుంది అంటారు. ఒక ఫోటోగ్రాఫర్ తన లెన్స్ ద్వారా ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ ప్రేమను ఎలా వ్యక్తం చేస్తాడు? మాటలు రాని మౌనంలో కూడా ప్రేమ ఎలా పలికింది అనే విషయాలను కార్తీక్ మరియు అంజలి కథ ద్వారా ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ప్రేమ అనేది ఒక ప్రయాణం. అది ఎప్పుడు మొదలవుతుందో తెలియదు, ఎక్కడ ముగుస్తుందో తెలియదు. కొన్ని ప్రేమ కథలు గొడవలతో మొదలవుతాయి, కొన్ని స్నేహంతో మొదలవుతాయి. కానీ ఈ కథ ఒక క్లిక్తో మొదలైంది. కార్తీక్ కెమెరాలో బంధించిన ఆ ఒక్క ఫోటో అతని జీవితాన్ని ఎలా మార్చేసిందో చూద్దాం. అరకు లోయలో పరిచయం. అది శీతాకాలం. ఆంధ్రప్రదేశ్లోని కాశ్మీర్ అని పిలువబడే అరకు లోయ. చుట్టూ దట్టమైన పొగమంచు, కాఫీ తోటల నుండి వచ్చే సువాసన, చల్లని గాలి. వాతావరణం చాలా రొమాంటిక్గా ఉంది. కార్తీక్ ఒక ట్రావెల్ ఫోటోగ్రాఫర్. ప్రకృతి అందాలను తన కెమెరాలో బంధించడం అతని వృత్తి మరియు ప్రవృత్తి. ఫ్యాషన్. అతను హైదరాబాద్ నుండి సోలో ట్రిప్కి అరకుకి వచ్చాడు. కార్తీక్ చేతిలో ఒక ఖరీదైన డిఎస్ఎల్ఆర్ కెమెరా ఉంది. అతను బొర్రా కేవ్స్, కాఫీ మ్యూజియం అంతా తిరుగుతూ ఫోటోలు తీస్తున్నాడు. సాయంత్రం వేళ పద్మాపురం గార్డెన్స్లో ఒక చెట్టు కింద కూర్చుని సూర్యాస్తమయాన్ని క్లిక్ చేయడానికి వెయిట్ చేస్తున్నాడు. ఆకాశం నారింజ రంగులో మెరిసిపోతుంది. సరిగ్గా అప్పుడే అతని కెమెరా ఫ్రేమ్లోకి ఒక అమ్మాయి వచ్చింది. ఆమె పేరు అంజలి. అంజలి వైజాగ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. వీకెండ్ ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి అరకు వచ్చింది. ఆమె ఒక తెల్లటి చుడీదార్ వేసుకొని గాలికి ఎగురుతున్న జుట్టును సరి చేసుకుంటూ ఒక పువ్వును తాకుతోంది. ఆ దృశ్యం కార్తీక్ను కట్టి పడేసింది. ప్రకృతి అందం కంటే ఆమె అందం అతన్ని ఎక్కువగా నచ్చింది. కార్తీక్కు తెలియకుండానే అతని వేలు షటర్ బటన్ నొక్కింది. క్లిక్ అనే శబ్దం వచ్చింది. అంజలి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. కార్తీక్ దొరికిపోయాడు. అతను కంగారు పడుతూ, ఐఎమ్ సారీ, నేను సూర్యాస్తమయం తీద్దామనుకున్నా, కానీ మీరు అడ్డు వచ్చారు. కాదు, మీరే ఆ సూర్యాస్తమయం కంటే అందంగా ఉన్నారు అని తడబడుతూ ఏదో వాగేశాడు. అంజలి నవ్వింది. ఆమె నవ్వు చూసి కార్తీక్ గుండె జారిపోయింది. పర్వాలేదులేండి, ఫోటో ఎలా వచ్చింది అని అడిగింది. కార్తీక్ కెమెరాలో ఫోటో చూపించాడు. ఫోటో చాలా అద్భుతంగా వచ్చింది. అంజలి చాలా ఇంప్రెస్ అయింది. వావ్, మీరు చాలా బాగా తీశారు, నా ఫోన్కి పంపిస్తారా అని అడిగింది. అలా వారి మధ్య మాటలు కలిశాయి, నంబర్లు మారాయి. ఆ సాయంత్రం వారు అరకు కాఫీ తాగుతూ చాలాసేపు మాట్లాడుకున్నారు. అంజలి చాలా చలాకీగా మాట్లాడే అమ్మాయి. కార్తీక్ చాలా తక్కువ మాట్లాడేవాడు, ఎక్కువ వినేవాడు. అంజలి తన ఆఫీస్ కష్టాలు, తన ట్రావెల్ ప్లాన్స్ అన్నీ చెప్తుంటే కార్తీక్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయేవాడు. దీన్నే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారేమో. కార్తీక్ మనసులో ప్రేమ పుట్టింది, కానీ చెప్పడానికి భయం. తను ఒక ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్. నెలకు సరిగ్గా ఆదాయం ఉండదు. అంజలి ఒక పెద్ద ఎంఎన్సి కంపెనీలో జాబ్ చేస్తోంది. నాలాంటి వాడిని ఆమె ప్రేమిస్తుందా? ఒకవేళ ప్రపోజ్ చేస్తే ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోతుందేమో అనే భయం అతని వెంటాడింది. అందుకే తన ప్రేమని గుండెల్లోనే దాచుకున్నాడు. ట్రిప్ ముగిసింది. అంజలి వైజాగ్ వెళ్ళిపోయింది. కార్తీక్ హైదరాబాద్ వచ్చేశాడు. కానీ వారి మధ్య వాట్సాప్ చాటింగ్ ఆగలేదు. రోజు గుడ్ మార్నింగ్ నుంచి అన్ని విషయాలు మాట్లాడుకునేవారు. కార్తీక్ తీసిన ప్రతి ఫోటోని మొదట అంజలికే పంపేవాడు. ఆమె ఇచ్చే కామెంట్స్ అతనికి ఆక్సిజన్లా ఉండేవి. ఒకరోజు అంజలి కాల్ చేసింది. కార్తీక్, నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మా నాన్న ఒక ఎన్ఆర్ఐ సంబంధం తెచ్చారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పింది. అది వినగానే కార్తీక్ గుండె ఆగిపోయినంత పనైంది. మరి నీకెవరైనా ఇష్టమా అంజలి అని ధైర్యం చేసి అడిగాడు కార్తీక్. అంజలి కాసేపు మౌనంగా ఉండి, నా మనసులో ఒకరున్నారు, కానీ అతను నన్ను ప్రేమిస్తున్నాడో లేదో నాకు తెలియదు. అతను ఎప్పుడూ చెప్పలేదు అంది. ఆ మాట విన్నాక కూడా కార్తీక్ తన గురించే చెప్తుందని గ్రహించలేకపోయాడు. అతను ఎవరో లక్కీ ఫెలో అని సరిపెట్టుకున్నాడు. తన పేదరికం అతన్ని మౌనంగా ఉంచింది.
రోజులు గడిచాయి. అంజలి నుండి మెసేజ్లు తగ్గాయి. కార్తీక్ చాలా డిప్రెస్ అయ్యాడు. ఒకరోజు అంజలి పెళ్లి కార్డు వాట్సాప్లో వచ్చింది. వరుడి పేరు రాహుల్, యుఎస్ఏ. అది చూడగానే కార్తీక్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను ప్రేమించిన అమ్మాయి ఇంకొకరి సొంతం అవుతుంది, కానీ ఆమె సంతోషమే తనకు ముఖ్యం అనుకున్నాడు. కార్తీక్ ఆమె పెళ్ళికి వెళ్ళే ధైర్యం లేదు. తన బాధను దిగమింగుకొని తన ఫోటోగ్రఫీ మీద దృష్టి పెట్టాడు. పిచ్చివాడిలా దేశం మొత్తం తిరిగాడు. హిమాలయాలు, కేరళ, రాజస్థాన్, ఎక్కడికి వెళ్ళినా అంజలి జ్ఞాపకాలు అతన్ని వదలట్లేదు. అతన్ని తీసిన ప్రతి ఫోటోలో ఏదో ఒక విరహం, ఏదో ఒక లోటు కనిపించేది. ఆ బాధే అతని ఫోటోలకు ప్రాణం పోసింది. 3 సంవత్సరాలు గడిచిపోయాయి. కార్తీక్ ఇప్పుడు సామాన్య ఫోటోగ్రఫర్ కాదు, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫోటోగ్రఫర్. అతని ఫోటోలు అంతర్జాతీయ మ్యాగజైన్లుగా వస్తున్నాయి. హైదరాబాద్లో ఒక పెద్ద ఆర్ట్ గ్యాలరీలో అతని ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆర్ట్ గ్యాలరీలో అద్భుతం జరిగింది. ఆ ఎగ్జిబిషన్ పేరు ద సైలెంట్ లవ్. వందలాది మంది జనం వచ్చారు. కార్తీక్ తీసిన ఫోటోలను చూసి మంత్రముగ్ధులవుతున్నారు. కానీ ఆ గ్యాలరీ మధ్యలో ఒక పెద్ద ఫోటో కప్పబడి ఉంది. అది ఆ ఎగ్జిబిషన్కే హైలైట్. సాయంత్రం అయింది. ఒక అమ్మాయి ఆ గ్యాలరీలోకి అడుగుపెట్టింది. ఆమె చేతిలో ఒక చిన్న పాప ఉంది. ఆమె ఎవరో కాదు, అంజలి. కార్తీక్ ఆమెను దూరం నుండి చూశాడు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. అంజలి ఇక్కడికి ఎందుకు వచ్చింది? తన భర్తతో వచ్చిందా అని కంగారు పడ్డాడు. అంజలి నేరుగా కార్తీక్ దగ్గరకు వచ్చింది. కంగ్రాట్స్ కార్తీక్, నువ్వు చాలా పెద్దవాడివి అయిపోయావు అని నవ్వింది. ఆ నవ్వులో ఇంకా అదే మ్యాజిక్ ఉంది. థ్యాంక్స్ అంజలి, ఎలా ఉన్నావు? ఈ పాప అని అడిగాడు కార్తీక్. మా అక్క కూతురు, నాకు ఇంకా పెళ్ళి కాలేదు కార్తీక్ అంది అంజలి. షాక్ అయ్యాడు. ఏంటి మరి ఆ పెళ్ళి కార్డు? రాహుల్, ఆ పెళ్ళి క్యాన్సిల్ అయింది కార్తీక్. నేను మా నాన్నగారికి చెప్పేశాను, నేను ప్రేమించిన వాడిని తప్ప ఎవరిని చేసుకోనని. అప్పటి నుండి అతని కోసం వెయిట్ చేస్తున్నాను. అతను ఎప్పుడు తన మనసులో మాట చెబుతాడా అని ఎదురు చూస్తున్నాను అని కార్తీక్ కళ్ళలోకి సూటిగా చూసింది. కార్తీక్ ఇప్పుడు అర్థమైంది. ఆ రోజు ఫోన్లో నా మనసులో ఒకరున్నారు అని చెప్పింది తన గురించే అని. ఎంత మూర్ఖుణ్ణి అని అనుకున్నాడు. ఇక ఆలస్యం చేయకూడదు అనుకున్నాడు. అతను ఆ మధ్యలో ఉన్న కప్పబడిన ఫోటో దగ్గరకు వెళ్ళాడు. అంజలి, నా మనసులో ఏముందో నేను మాటల్లో చెప్పలేను, కానీ ఈ ఫోటో చెబుతుంది అని ఆ కవర్ తొలగించాడు. అక్కడ 3 ఏళ్ల క్రితం అరకులోయలో గాలికి జుట్టు ఎగురుతుండగా పువ్వును తాకుతున్న అంజలి ఫోటో. అది ఎంత అందంగా ఉందంటే ప్రాణం ఉట్టిపడేలా ఉంది. ఆ ఫోటో కింద క్యాప్షన్ ఇలా ఉంది, ద ఫ్రేమ్ దట్ క్యాప్చర్డ్ మై సోల్. అది చూడగానే అంజలి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఆమెకు అర్థమైంది కార్తీక్ తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో. 3 సంవత్సరాలుగా ఆ ఒక్క ఫోటోను అతను ఎంత భద్రంగా దాచుకున్నాడో. ఐ లవ్ యూ కార్తీక్ అని అందరి ముందు గట్టిగా చెప్పి అతన్ని హగ్ చేసుకుంది. గ్యాలరీలో ఉన్న జనం చప్పట్లు కొట్టారు. కార్తీక్ కళ్ళల్లో ఆనంద భాష్పాలు. ఐ లవ్ యూ టూ అంజలి, ఇంకెప్పుడు నిన్ను వదిలి ఉండలేను అని మాటిచ్చాడు. ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. చివరికి కార్తీక్ మరియు అంజలి ప్రేమ గెలిచింది. అంతస్తులు, ఆస్తులు ప్రేమకు అడ్డు కావు అని నిరూపించారు. కార్తీక్ తన కెమెరాతో ప్రపంచాన్ని జయించాడు. అంజలి తన ఓపికతో కార్తీక్ను గెలుచుకుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.